వాళ్ళ అత్తయ్య అన్న మాటలకు ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ వాళ్ళ మామయ్య వచ్చి, ఎందుకమ్మా నువ్వు మీ అత్తయ్య అన్న మాటలేమీ పట్టించుకోకు, నేను నీకు ఒక చెప్పనా, మీ అత్తయ్య ఏం చేసినా తన కొడుకు గురించి చేస్తుంది, నువ్వేం చేసినా నీ భర్త గురించి నువ్వు ఆలోచిస్తావు. అదే రకంగా నువ్వు ఇప్పుడు నా కొడుకుని ఎలా మార్చాలని చూస్తున్నావో అదే ప్రయత్నంలో నా నా భార్య ఒప్పుకోవటం లేదు, అంతే కదా, నా భార్య ఒప్పుకోవాలంటే నువ్వు ఒక పని చేయమ్మా, ముందు నువ్వు నీ భర్తను ఒప్పించు, నీ భర్తను కానీ ఒప్పించావంటే ఖచ్చితంగా నా భార్య ఒప్పుకుంటుంది, ఆదిత్యతోటే నా భార్యను ఒప్పించేలా చేద్దాం, ముందు నువ్వు నీ భర్తను ఒప్పించి ఆశ్రమంకి వచ్చేలా చెయ్యమ్మా, అలా అయితే నా భార్య సునంద ఖచ్చితంగా ఒప్పుకుంటుంది, ఆదిత్య ఏమడిగినా సునంద కాదనదు, అందుకే నువ్వు నేను చెప్పిన పని చెయ్యి, అలా అయితే నువ్వు అనుకున్నది సాధించగలవు అని చెప్పి అంటూ ఉంటాడు శశి ఆనందితో. అది విని ఆనంది అయితే థ్యాంక్ యూ మామయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్, ఇప్పుడే వెళ్ళి నేను ఆదిత్య గారిని ఒప్పిస్తానని చెప్పి అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.